కనుక 5 నిమిషాల్లో మీకేం మాటలు చెప్పాలి? పరిశుద్ధ గ్రంథములో ఒక మాట ఊరికి చెప్తాను, మీరు వినండి. కీర్తన గ్రంథంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, పిల్లలేమి పెద్దలేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. ఆమేన్, హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఎలాగంటే సముద్రంలో ఉన్నటువంటి ఇసుక రేణుల వలె మన జీవితాల్ని ఆ విధానంగా దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలోనికి ఆశీర్వాదాలన్నిటివి దేవుడు కలగజేస్తాడు. అబ్రహాము దేవుని యందు ఎంతో భయము భక్తి కలిగి ఉన్నాడు కనుకనే అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు, దేవుడు దీవించాడు. కనుక మరి కుటుంబీకులు కూడా ఈ యొక్క పుట్టినరోజు యొక్క కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. కనుక ఈ కుటుంబీకులు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు దీవించి ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థాయిలోనికి దేవుడు నడిపిస్తాడు. అయితే ఆయన యందు మనం ఏం కలిగి ఉండాలంటే భయభక్తులు కలిగి ఉండాలి. అది కుటుంబీకులైనా సేవకులైనా సంఘమైనా ఏదైనా కానీ దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉంటేనే కన్నా ఆయన ఆశీర్వదిస్తాడు. ఊజు దేశమందు ఏబు అని ఒక భక్తుడు ఉండెను. అతడు దేవుని యందు ఎంతో భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వంటి వాడు. ఎవరు? ఏబు అనే భక్తుడు చెడుతనమును విసర్జించిన ఈ వ్యక్తి తన పిల్లల కోసం అంట 1వ అధ్యాయం 5వ వాక్యంలో రాయబడినటువంటి మాట, వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమునే లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఏబు అనే భక్తుడు తన పిల్లల విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. తన పిల్లలు ఎక్కడ ఏ పాపం చేశారో అని చెప్పేసి తమ విందు దినాలు పూర్తయిన తర్వాత ఆ పిల్లలు ఎలాగున్నారంటే కలిసి మెలిసి ఉన్నవంటి కుటుంబం. అది ఆ పిల్లలు ఎలా ఉన్నారంటే ఐక్యత కలిగినవంటి కుటుంబముగా ఉన్నారు. 7 కుమారులను 3 కుమార్తెలు కలిగినవంటి ఆ కుటుంబము కలిగినవంటి వ్యక్తి ఒక్కొక్కరి నిమిత్తం ఏం చేస్తున్నాడమ్మా? దహన బలి అర్పిస్తున్నాడు. ఎప్పుడు? అరుణోదయమునే లేచి. మరి మన పిల్లలు మనల్ని గమనిస్తూ ఉంటారు. మన పిల్లలు మనం ఏ విధానంగా నడుచుకుంటున్నాం, ఏ విధానంగా ఉంటున్నాం అనేటివి మన పిల్లలు మనల్ని గమనిస్తూ ఉంటారు. కానీ అక్కడ తండ్రి పిల్లల విషయమై ఎంతో బాధ్యత కలిగి ఉన్నాడు. కనుక మనం కూడా మన పిల్లల పట్ల బాధ్యత కలిగి ఉండాలి. వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎట్లా తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఒక ఆలోచన కలిగి మనం ఉండాలి. అలా లేకుండా చాలామంది పిల్లలు వాళ్ళు ఎక్కడ తిరిగితే మాకెందుకులే అన్నట్లుగా కొంతమంది బాధ్యత లేకుండా ఉంటున్నారు కుటుంబాల్లో. కనుక మన పిల్లల్ని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా నడుచుకుంటున్నారు, ఎక్కడికి వెళ్ళారు అనేది బాధ్యత కలిగిన వంటి వ్యక్తి. అతను బాధ్యత కలిగి ఉన్నాడు. కనుకనే ఏబు గారు వాళ్ళ పిల్లలు ఎక్కడ ఏ పాపం చేశారు, ఒకవేళ దేవుని దూషించారేమో తమ మనసులో అని చెప్పేసి అరుణోదయమునే లేచి దహన బలి అర్పిస్తూ ఉన్నాడు వారి నిమిత్తమే. కనుక మన పిల్లల విషయమే మనం వేకువనే అరుణోదయమునే లేచి వారి నిమిత్తమై మనం చేతులెత్తి ప్రార్థించేవారిగా ఉండాలి.
అరుణోదయమునే లేచి మనం చేతులెత్తి ప్రార్థించే వారిగా ఉండాలి. మనం లేచిన వెంటనే పనికి టైం అవుతుంది, ఉద్యోగం టైం అవుతుంది, వ్యాపారం టైం అయిపోతుందని చెప్పేసి ఏం చేస్తానంటే ప్రార్థన పక్కన పెట్టి ఇంట్లో ఉన్న పనులన్నీ బాధ్యతగా చూసుకుంటాం అన్నమాట. ప్రార్థన మీద ఉండదు కానీ ధ్యాస, బాధ్యత ఇంటి మీద, పని మీద ధ్యాస ఉంటుంది. దేని మీద? పని మీదనే మన ధ్యాస అంతే. కానీ అక్కడ ఏబు గారు ఏం చేస్తున్నారమ్మా? నిద్రపోతున్నాడు. అరుణోదయమునే లేచి దేవునికి దహన బలి అర్పిస్తున్నాడు, దేవునికి మొర్ర పెడుతున్నాడు తన పిల్లల విషయమే. విలాప వాక్యాలలో కూడా రాయబడి ఉంటుంది, విలాప గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఒకసారి ఆ మాట కూడా చదవండి, 3వ అధ్యాయం 2వ అధ్యాయం. వేకువనే దొరికింది అసలు 19వ వాక్యమును, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిలో నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు. ఆమేన్, హల్లెలూయా. అరుణోదయమునే వేకువని లేచి ఏం చేయాలంట? మన పిల్లల కొరకు చేతులెత్తి దేవునికి మొర్ర పెట్టాలంట. ఏం చేయాలంటమ్మా? మొర్ర పెట్టాలి. ఎందుకంటే ఈ దినమంతా కూడా నా పిల్లలు నీ యందు భయభక్తులు కలిగి నడుచుకోవాలి, జ్ఞానం కలిగి నడుచుకోవాలి. ఈ రోజున పిల్లలు మన చేతికి దొరకటం ఇంత చిన్న బుడ్డ పిల్లలే, నువ్వు నాకు చెప్పేది ఏంది, నువ్వు నాకు చెప్పేది ఏంది, నువ్వే తెచ్చుకోపోవాలి. కూరగాయలు దాపోరా నేను సెంటర్కి పోయానంటే నువ్వే తెచ్చుకోపో, ఖాళీగానే ఉన్నావుగా. ఇంకొంతమంది తల్లులు ఏం నేర్పుతారంటే చిన్న బుడ్డ పిల్లవాడికి వాడికి ప్రార్థన నేర్పించారు, కానీ ఏం నేర్పుతారంటే ఒరే మీ మామ పెళ్ళి ఇస్తాడేమో అడుగురే అన్నాడు. ఇలాంటివి కాదు వాళ్ళకి నేర్పించాల్సింది. అన్న నేర్పిస్తుంది ఏమైందంటే, అయ్యా నేను ఇది వరకు వచ్చి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు నాకు ఒక కుమారుడు కావాలని అడిగితే దేవుడు కుమారుడిని ఇచ్చాడయ్యా, ఇదిగో వాడిని తీసుకొని వచ్చాను నీ సన్నిధిలో పరిచర్య చేయటానికే, దేవుని మందిరంలో పరిచర్య చేయడానికి తీసుకొని వచ్చాను అన్న వెంటనే అక్కడ సాష్టముగా పడి యెహోవాకు నమస్కారము చేశాను, యెహోవాకు ముర్కెను. మన పిల్లలు ఈ రోజున వందనాలు చెప్పమంటే నువ్వు చెప్పుకోపో, నువ్వు చెప్పుకోపోయా నేను చెప్పుకునేది అంటే పిల్లలు ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఇదంతా ఏ కాలం అంటారు? కంప్యూటర్ కాలం అన్నమాట. మనకంటే వేగంగా వెళ్ళిపోతుంది కనుక మనం మన పిల్లల విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉంటేనే కన్నా, చాలా జాగ్రత్త కలిగి మనం నడుచుకుంటేనే కన్నా నిశ్చయంగా ఆయన అంటున్నాడు ఏమనంటే, యెహోవా యందు భయభక్తులు గలవారు ఎవరైనా కానీ, పిల్లలు కానీ పెద్దలు కానీ, వారిని దేవుడు ఎంతగానో ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలని వాళ్ళకి కలగజేస్తాడు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు ఇసాకును ఆశీర్వదించాడు, ఇసాకును ఆశీర్వదించిన దేవుడు యాకోబును ఆశీర్వదించాడు, యాకోబును ఆశీర్వదించిన దేవుడు యోసేపును కూడా ఆశీర్వదించాడు. అలాగా వాళ్ళ వంశములు అలాగా ఆశీర్వాదాలు అనేటివి కలిగినాయి. ఎందుకంటే ఆయన యందు వాళ్ళు భయభక్తులు కలిగి ఉన్నారు కనుక వాళ్ళు ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకున్నారు. కనుక ఈ కుటుంబీకులను వారి యొక్క కుమారుడు ఒక ఉన్నతమైన ఆశీర్వాదం పొందుకోవాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. రెండోది ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. అది కుటుంబములో గాను, ఇటు సంఘములో కూడా భయభక్తులు కలిగి మనం నడిపించబడితే కన్నా నిశ్చయముగా కుటుంబాలు దీవించబడతాయి, సంఘమును కూడా దేవుడు దీవించి ఆశీర్వదించబోతూ ఉన్నారు. ఆమేన్, ఆమేన్. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలంట?
యెహోవా యందు భయము భక్తి కలిగి ఉంటే నిశ్చయముగా ఆయన ఆశీర్వాదాలు మన కుటుంబం మీదికి సంఘం మీదికి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. నాకు ఇచ్చినటువంటి ఈ సమయం అయిపోయింది కనుక ఈ వాక్యాన్ని దేవుడు మీ వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. చక్కటి మాటలు తెలియపరిచిన దైవజనులకి హృదయపూర్వక